హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలని చూపిస్తానండి. అందులో మనం ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ అయితే పెట్టుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కూడా కొంచెం డిజైన్గా చేసుకుంటాము. సో ఇక్కడైతే హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేసేసాను, పక్కన పెట్టేసుకున్నాము. అలాగే ఇది వచ్చేసి ఫ్రంట్ భాగం అండి. నేను కటింగ్ వీడియోలో చూపించాను కదా, కుట్టేటప్పుడు చూపిస్తాను. సో ఇది వచ్చేసి బ్యాక్ భాగం. అందులో ఈ ప్రిన్స్ కట్ బ్లౌజ్కి మనము సైడ్ ఉక్సులు పట్టి కాజా పట్టి అయితే వేసుకుంటాము. సో ఇది ఏ విధంగా కుట్టుకోవాలనేసి అయితే మీకు ఈరోజు వీడియోలో ఉంటుంది. వీడియో కనుక చివరి వరకు చూడండి, అప్పుడే అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఉల్టా సైడ్ అనేది లేకుండా ఒరిజినల్ సైడ్ అనేది ఇలా పెట్టేసుకొని మనం నెక్ అనేది తిరిగి చేసేసుకుంటున్నాము. ఫస్ట్ నెక్ అయితే తిరిగి చేసేస్తున్నాను. సో ఈ విధంగా ఇట్లా కుట్టేసిన తర్వాత అక్కడక్కడ ఇలా టక్స్ అనేవి పెట్టుకోవాలి నెక్ చుట్టూరు. మనకు రౌండ్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది అనమాట. ఇది బ్యాక్ నెక్ అండి. సో ఇప్పుడు వచ్చేసి దీన్ని మనము ఇట్లా ఉల్టా అనేది వేసేసుకోవాలి. మనం ఈ విధంగా ఇట్లా తిరిగి చేసేసుకొని పైనుంచి అయితే ఒక కుట్టు అయితే వేసేసేయండి. ఇలా కుట్టుకున్న తర్వాత మళ్ళీ మొత్తము లైనింగ్ మొత్తము ఈ ఒరిజినల్ పీస్కి అయితే జాయింటింగ్ అయితే చేసేసుకోవాలి. సో ఈ క్లాత్ అనేది ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకొని అతికించేసేయండి లైనింగ్ మొత్తము. సో అయితే అతికించేసేస్తున్నాను. మొత్తం అయితే ఈ విధంగా మొత్తం అయితే అతికించిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ 2 ఇంచుల మీద కుట్ల కోసం వదులుకున్నాం కదా, ఆ 2 ఇంచుల మీద వదిలేసుకొని ఇట్లా ఈ 2 ఇంచుల ఇట్లా వదిలేసుకొని ఇక్కడ చూడండి 2 ఇంచుల మీద వదిలేసాను. ఇక్కడనే మనం టక్స్ అనేవి వేసుకోవాలి. సో నేను ఆల్రెడీ మనం కటింగ్ చేసేటప్పుడు టక్స్లు అనేవి వేసాను కదా, చూపిస్తా చూడండి. ఇక్కడ మనం టక్స్లు అనేవి వేసుకున్నాము. సో దీన్ని బేస్ చేసుకొని టక్స్లు అనేవి వేసుకోవాలి. సో ఇది వచ్చేసి కొద్దిగా లావుగా ఉన్న వాళ్ళకి లావుగా, కొద్దిగా సన్నగా ఉన్న వాళ్ళకైతే సన్నగా అయితే వేసేసేయండి. మీడియం సైజ్ వాళ్ళకి 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకొని కుట్టు అయితే వేసేసేయండి. మన దగ్గర ఉన్నటువంటి లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, వాటిలోనే ఒక 1.5 ఇంచెస్ మినీ క్లాత్ అయితే కట్ చేసుకోండి. ఈ క్లాత్ను మనకు పై సైడ్ ఒరిజినల్ సైడ్ అనేది పెట్టేసుకొని దీనికి జాయింటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా కింది సైడ్ అనుకొని మళ్ళీ పైనుంచి ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఇట్లా కింద నుంచి కుట్టు అయితే వేసేసిన తర్వాత మళ్ళీ క్లాత్ అనేది కొద్దిగా ఇట్లా మర్చి పెట్టుకొని కుట్టు అయితే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని మనము ఒక పెద్ద కుట్టు అనే మిషన్లో పెద్ద కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు పెట్టేసుకొని ఒక కుట్టు అయితే వేసుకొని ఇది హెమ్మింగ్ చేసుకున్న తర్వాత కుట్టు అనేది వేసుకుంటాము. బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది కుట్టుకుందాము. చాలా సింపుల్గానే ఉంటుంది బోట్ నెక్ విత్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది. సో బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కుట్టుకుందాము. సో ఇది వచ్చేసి ప్రిన్స్ కట్లో ఫ్రంట్ భాగం అండి. ఇది చూసారు కదా, ఇట్లా నెక్ అయితే మనం ఫస్ట్ నెక్ అయితే తిరిగి చేసేసుకున్నాము. ఇలా నెక్ అనేది రౌండ్గా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని అక్కడక్కడ ఇలా టక్స్లు అనేవి పెట్టేసేయాలి. టక్స్లు అనేవి పెట్టేసుకొని ఈ క్లాత్ అనేది ఇలా తిరిగి చేసేసుకోండి. ఇలా తిరిగి చేసిన తర్వాత పైనుంచి ఒక కుట్టు అయితే వేసుకోవాలి. సేమ్ బ్యాక్ పార్ట్కి ఏ విధంగా కుట్టుకుంటాము అలాగే ఫ్రంట్ పార్ట్ ఉంటాము. ఈ విధంగా ఇలా కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ క్లాత్కు ఈ ఒరిజినల్ పీస్ను అతికించుకోవాలి. సో చూడండి, ఈ విధంగా మనము ఒరిజినల్ పీస్ అనేది లైనింగ్కి అతికించేసుకోవాలి మొత్తము పర్ఫెక్ట్గా. ఎక్కువ తక్కువ లేకుండా జాగ్రత్తగా చూసుకోండి. సో
ఈ విధంగా ఇలా పెట్టేసుకొని మొత్తం అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ మొత్తం అతికించిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేయండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లు ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఆల్రెడీ మనం సైడ్ ప్రిన్స్ కట్ పెట్టుకున్నాం కదా. సో అది వచ్చేసి మేము ఇక్కడ టక్స్లోనే పెట్టుకున్నాం 9.5 దగ్గర. సో అక్కడ వచ్చేసి మనము ఈ పీస్లు అనేది జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ కట్ చేసిన టక్స్కు అలాగే ఇక్కడ కట్ చేసుకున్న టక్స్కి అనేది సమానంగా ఉంచుకోవాలి. సో ఒకటి కింద ఒకటి పైన అనేది పెట్టేసుకోండి, ఎందుకంటే మనకు పీస్ అనేది బయటికి కనిపించకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇదే విధంగానే ఇట్లా పై సైడ్ నుంచి కూడా ఇదే విధంగా కుట్ట అనేది వేసుకోవాలి. సో చూడండి మనం టక్స్ పెట్టుకునే కాడ నుంచి ఇవి అనేది సమానంగా ఈ 3 సమానంగా ఇట్లా పట్టేసుకోవాలి. ఒరిజినల్ పీసు, ఇది మధ్యలో ఉన్న పీసు, ఈ లైనింగ్ పీసు ఈ విధంగా ఇట్లా పట్టేసుకొని సమానంగా వచ్చేలాగా చూసుకుంటూ కుట్టుకోవాలి. ఈ విధంగా ఇట్లా కుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కుట్టుకున్న తర్వాత మనం ఇట్లా అనుకున్నామంటే ఒరిజినల్ సైడు ఇట్లా వచ్చేస్తుంది ప్లీజ్. ఇట్లా దీని నుంచి మళ్ళీ పైనుంచి అయితే ఒక కుట్టు అయితే వేసేసుకోండి. పైనుంచి ఒక కుట్టు అయితే వేసుకోవాలి. పైనుంచి అయితే ఒక కుట్టు అయితే ఈ విధంగా వేసేసుకోండి. ఇక్కడ స్టోన్స్ ఉన్నాయి. సో స్టోన్స్ ఉన్న దగ్గర నేను స్లోగా అయితే కుడుతున్నాను. సో ఈ విధంగా అయితే కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ అయితే అతికించేసుకుందాము. ఎగస్ట్రా క్లాత్ మొత్తాన్ని అయితే ఇక్కడ కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ ఏ విధంగా కుట్టుకున్నాము ఇటు సైడ్ కూడా ఈ క్లాత్ అయితే ఇలాగే పెట్టేసుకొని ఇటు సైడ్ ఏ విధంగా కుట్టుకున్నాం అటు సైడ్ కూడా ఇదే విధంగానే కుట్టేసుకోవాలి. నేను కుట్టిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. దానికి ఎక్కువ వాటం వల్ల చూపించట్లేదు. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో 2 భాగం కూడా అయితే కుట్టేసానండి. తర్వాత వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్లో ఏ విధంగా నడుము పట్టి జాయింటింగ్ చేసుకుంటామో అదే విధంగానే ఫ్రంట్ పార్ట్లో కూడా నడుము పట్టి అనేది జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇందుకోసం వచ్చేసి 1.5 ఇంచెస్ మీద క్లాత్ ఉండేలాగా స్ట్రైట్గా కటింగ్ అనేది చేసుకోండి. ఈ విధంగా స్ట్రైట్ కటింగ్ అనేది చేసుకొని ఇక్కడ ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని కుట్టు అనేది వేసేసేయండి. ఈ విధంగా కుట్టు అనేది వేసేసిన తర్వాత మనకు ఇట్లా కిందికి ఇట్లా లైనింగ్ ఇట్లా కిందికి ఇట్లా అనేసుకొని ఈ లైనింగ్ మీదనే కుట్టు అనేది పడాలి. అప్పుడు మనకు హెమ్మింగ్ చేసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది అనమాట. అంటే ఫోల్డింగ్ అనేది పైకి లేసినట్టుగా ఉండకుండా అనిగినట్టుగా ఉంటుంది. అది కూడా లైనింగ్ మీదనే కుట్టుపడాలి, బ్లౌజ్ పీస్ మీద అయితే కుట్టుపడకూడదు. ఇప్పుడు వచ్చేసి ఒక సైడు అంచులు అనేవి నేను కుట్టలేదనమాట. మామూలు అట్లయినా అంటే అంచు గట్టి అంచు ఉంటే కనుక అట్లా పెట్టేసుకొని కుట్టేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి కొంచెం పీసులు వేసే క్లాత్ కాబట్టి మనం ఇట్లా కొంచెం మడత పెట్టేసుకొని కుట్టు అనేది వేసేసుకోవాలి. దాని తర్వాత మనం హెమ్మింగ్ చేసుకోవడం కోసము అక్కడి నుంచి కొంచెం లూజ్ కుట్టు అనేది పెట్టేసుకోండి. ఇక్కడ హెమ్మింగ్ చేసి మర్చి కుట్టుకుంటాం కదా, అందుకోసం వచ్చేసి పెద్ద కుట్టు అనేది పెట్టేసుకొని హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ పెద్ద కుట్టు అనేది ఇప్పేస్తాను. అందుకోసం వచ్చేసి పెద్ద కుట్టు పెట్టేసి కుట్టు అయితే వేసేస్తున్నాను. ఇది మనం హెమ్మింగ్ చేసేసిన తర్వాత ఇప్పేసుకున్నాము. ఈ బ్లౌజ్కి వచ్చేసరికి సైడ్ ఉక్సులు పెడుతున్నానండి. మనం జిబ్బేనే వేసుకోవచ్చు, కానీ ఇక్కడ వచ్చేసి వీళ్ళు కస్టమర్ వాళ్ళు సైడ్ ఉక్సులు పెట్టమని అడిగారనమాట. సో అందుకోసం వచ్చేసి ఉక్సులు అయితే పెడుతున్నాను. సో చూడండి మనకు సెంటర్లో వచ్చేసి డిజైన్ అయితే వేసానమాట. అంటే క్లాత్ అనేది డిజైన్ బ్లౌజ్ అనమాట. సో డిజైన్ క్లాత్ ఇచ్చారు కాబట్టి డిజైన్ సెంటర్లో వచ్చేలాగా చేసుకొని ఈ విధంగా కటింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. సో చూసారు కదా ఫినిషింగ్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో, చాలా బాగా కుదిరిందండి. ఆ కస్టమర్ వాళ్ళు కూడా మాకు మళ్ళీ ఫోన్ చేసి చాలా బాగుంది అక్క, బాగా కుట్టారనేసి కూడా అన్నారనమాట. సో చూడండి ఇప్పుడు వచ్చేసి
ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు జాయింటింగ్ అయితే చేస్తున్నాను. ఇది వచ్చేసి బోట్ నెక్ అలాగే ఫ్రిన్స్ కట్ సైడ్ ఉక్స్లు అనమాట. బ్లౌజ్ అయితే చాలా చాలా బాగుందండి. అలాగే చేతులు వచ్చేసి పఫ్ హ్యాండ్స్ అయితే పెట్టాను. చాలా హైలైట్గా ఉందన్నమాట బ్లౌజ్ అయితే. సో మీకు మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను ఎలా ఉందనేది కూడా. సో ఇది వచ్చేసి షోల్డర్స్, రెండు షోల్డర్స్ అనేవి ఈ విధంగా జాయింటింగ్ అనేది చేస్తున్నాను. ఖచ్చితంగా 2 కుట్లు అనేవి వేసుకోవాలి. షోల్డర్స్ మీద ఈ విధంగా 2 కుట్లు అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా 2 జాయింటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అనేవి కుట్టుకోవాలి. హ్యాండ్స్ కుట్టుకునేటప్పుడు ఎప్పుడైనా సరే షోల్డర్ దగ్గర ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు వచ్చేసి మనకు బ్యాక్ సైడ్కి పడేలాగా చూసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట మనకు ఫ్రంట్. సో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకుందామండి. హ్యాండ్స్ కోసం వచ్చేసి చూపిస్తాను మీకు. ఒక హ్యాండ్ అయితే కుట్టి చూపిస్తానండి. ఇంకొక హ్యాండ్ వచ్చేసి మనకి ఇప్పటికే లెంత్ చాలా ఎక్కువ అయిపోయింది కదా, ఇంకొక హ్యాండ్ అయితే ఇట్లా కుట్టుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ ఒక హ్యాండ్ అయితే కుట్టేశాను. సో చూసారు కదా, ఇట్లా ఫఫ్ వచ్చేలాగా ఈ విధంగా కుట్టుకోవాలి. సో అదే ఇలాగనేది మీకు చూపిస్తాను. ఆల్రెడీ నేను కట్టింగ్లోనే ఫఫ్ అనేది పెట్టేసుకున్నాము, అంటే కొంచెం ఎగస్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఫఫ్ కోసము. సో ఆ విధంగా ఎగస్ట్ అనేది మార్క్ చేసుకొని కట్టింగ్ అయితే చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి ఇక్కడ ఒక బార్డర్ మాత్రం ఒక డిజైన్ అయితే వచ్చింది కదా, ఆ డిజైన్ అలాగే ఉండేలాగా ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి మన కింద హ్యాండ్స్ అనేవి ఈ విధంగా అంచులు అనేవి కుట్టేసుకోవాలి. 3 చేసుకుంటున్నాం అనమాట. మనం హ్యాండ్స్ అనేవి 3 చేసేసుకుంటున్నాం. హెమ్మింగ్ అయితే చేయట్లేదు అనమాట, 3 వేసేస్తున్నాను. సో అందుకోసం వచ్చేసి ఒక 1 ఇంచెస్ మీద స్ట్రైట్గా ఈ విధంగా క్రాస్ వేసుకోకూడదండి. కుట్టు అనేది బాగా స్ట్రైట్గా అనేది ఉండాలి. హ్యాండ్స్ దగ్గర కానివ్వండి, అలాగే నడుము దగ్గర కానివ్వండి, స్ట్రైట్గా ఉండాలి కుట్టు. అప్పుడే మనకు లేచినట్టుగా ఉండవు. సో ఈ విధంగా ఇట్లా కుట్టేసుకున్న తర్వాత ఈ లైనింగ్ అనేది ఇలా తీసేసుకొని ఇట్లా లైనింగ్ మీదనే ఒక కుట్టు అనేది వేసేసుకోవచ్చు. లేదంటే ఇట్లా 3 చేసి 2 కుట్లు వేసేసుకున్నా సరిపోతుంది. సో ఈ విధంగా ఇట్లా 3 చేసి నేను ఇక్కడ పైనుంచి ఒక కుట్టు అనేది వేసేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కుట్టు జాగ్రత్తగా మనకి ఏమైనా బ్లౌజ్ పీస్ మడత ఏమైనా పడుతుందా, లేకుంటే లైనింగ్ పీస్ ఏమైనా మడత పడుతుందా అనేది చెక్ చేసుకుంటూ ఈ విధంగా ఇట్లా కుట్టు అనేది వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పైనుంచి అయితే ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఈ విధంగా కుట్టు వేసేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ మొత్తము బ్లౌజ్ పీస్కి అయితే జాయింటింగ్ అయితే చేసుకుందాము. ఎక్కడ ముడతలు అనేది లేకుండా ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకొని పైనుంచి అయితే ఒక కుట్టు అయితే వేసేద్దాము. సో చూడండి, ఈ విధంగా సాఫీగా అనేసుకోండి. క్లాత్ మొత్తాన్ని ఈ విధంగా సాఫీగా అనేసుకొని ఇక్కడ నుంచి ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను. ఇది బ్లౌజ్ అయితే అర్జెంట్ బ్లౌజ్ అండి. సో అందుకోసం వచ్చేసి నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను, కానీ కరెంట్ అయితే పోయిందనమాట. తర్వాత నేను మళ్ళీ కరెంట్ పోతే జాక్ F5 మిషన్ పనిచేయదనమాట. జాక్ మిషన్లు ఏవైనా కానీ కరెంట్ ఉంటేనే పనిచేస్తుంది, లేదంటే పనిచేయదు. నేను తర్వాత నార్మల్ మిషన్ తోటి కూడా కుట్టానండి. నా దగ్గర 2 మిషన్లు అయితే ఉన్నాయి. కరెంట్ పోతే మళ్ళీ నేను ఎవరి కాడికి కుట్టలేను కదా. ఇప్పుడు అర్జెంట్ బ్లౌజ్ వచ్చినప్పుడు మనం వేరే సరుకు మళ్ళీ కుట్టలేము కదా అనేసి నేను పాత మిషన్ అయితే అమ్మలేదనమాట. కొత్త మిషన్తో పాటు పాత మిషన్ కూడా అలాగే ఉంచేసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇప్పుడు మనం పఫ్ పెట్టుకోవడం కోసం ఈ విధంగా పైన ఆల్రెడీ ఎగస్ట్రా టక్స్లను పెట్టేసుకొని కొంచెం క్లాత్ అనేది ఎగస్ట్రా తీసేసుకున్నాము. అక్కడ నుంచి ఈ విధంగా కుచ్చు అనేది ఈ విధంగా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవటం వల్ల మనకు కుచ్చు అనేది వస్తుంది అనమాట. ఎల్బో హ్యాండ్స్ అయినా కుచ్చు అయితే ఎగ్జాక్ట్గా మనం అనుకునే రీతిలో అయితే వచ్చేసిందండి. చాలా చాలా బాగుంది. సో చూసారు కదా, ఈ విధంగా ఇట్లా పఫ్ అనేది ఇట్లా పెట్టేసుకుంటూ కుట్టేసాను అనమాట. సో ఈ విధంగా అయితే ఇట్లా పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, హ్యాండ్స్ అయితే ఈ విధంగా అయితే వచ్చేసాయి. ఇప్పుడు మనం 2 కుట్లు వేసుకోవాలని చెప్పాను కదా, ఇందాక వచ్చేసి ఒక కుట్టే వేసాను. అది మనం మడతలు ఏమైనా పడతాయని చెక్ చేసుకుంటూ ఇప్పుడు వచ్చేసి 2 కుట్టు కూడా వేసేసాను అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా మనకు చేయి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కుట్టి పెట్టుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ జాయింటింగ్ చేసి పెట్టుకున్నాం కదా, అక్కడ ఇట్లా సెంటర్ దగ్గర ఇట్లా మడత పెట్టేసుకొని సెంటర్ అనేది ఒకసారి చూసుకోండి. కుట్టేటప్పుడే ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా ఇట్లా చెక్ చేసుకొని సెంటర్ దగ్గరికి ఒక టక్స్ అనేది పెట్టేసుకోండి. టక్స్ అనేది పెట్టేసుకొని అక్కడ నుంచి షోల్డర్ అనేది జాయింటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో చూడండి, ఈ పఫ్ ఉంది కదా, ఈ పఫ్ సెంటర్కి ఇట్లా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు అలాగే ఈ షోల్డర్ సెంటర్ కానుంచి అంటే మనం భుజం పైన కుట్టు వేసుకున్నాం కదా, ఆ కుట్టు కానుంచి ఈ చేయి అనేది జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా ఇట్లా చేయి అనేది జాయింటింగ్ చేసుకొని చుట్టూరు 1/2 ఇంచు ఒకటే లెవెల్లోనే కుట్టు వచ్చేలాగా చూసుకుంటూ కుట్టు అనేది వేసేసేయండి. ఇలాగే రెండో చేయి కూడా ఇలాగే కుట్టేసుకోవాలండి. సో ఇప్పుడు కంపల్సరీగా 2 కుట్లు అనేవి రావాలి. చేయి కుడుతున్నప్పుడు చెయ్యి కాదండి, ఏది కుట్టినా కంపల్సరీగా 2 కుట్లు అనేవి రావాలి. ఓకేనా? ఈ విధంగా ఇప్పుడు ఒక హ్యాండ్ అయితే కుట్టేశాను కదా, ఇదే విధంగానే ఇంకా రెండో చేయి కూడా కుట్టేసుకుందాము.
ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ చేయి అయితే అయిపోయిందండి. ఇదే విధంగానే రెండో చేయి కూడా కుట్టేసి చూపిస్తాను. ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో అందుకోసం వచ్చేసి నేను ఒక చేయి మాత్రం మీకు కుట్టి చూపిస్తున్నాను. రెండు చేయి కూడా ఇదే యాజ్ ఇట్ ఈస్గా ఇట్లా షోల్డర్ ఇట్లా సగానికి ఇట్లా సెంటర్కి ఒక టక్స్ అనేది పెట్టేసుకొని ఇట్లా సెంటర్కి ఇట్లా టక్స్ అనేది పెట్టేసుకొని ఈ విధంగా షోల్డర్ జాయింటింగ్ కా నుంచి ఇట్లా కుట్టు అనేది వేసేసుకోవాలి. చూడండి భుజం పైన కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు కానుంచి ఇలా సెంటర్ నుంచి అయితే జాయింటింగ్ చేసుకోవటం వల్ల మనకు ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ అనేది రాదనమాట. ఎప్పుడైనా సరే ఇట్లా సెంటర్ నుంచి చేసుకోవడం వల్ల ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. చేతులు క్రాసులు పోవడం అట్లా రాకుండా ఉంటాయన్నమాట, నీట్గా వస్తుంది. ఈ విధంగా రెండో చేయి కూడా మీకు కుట్టు చూపిస్తున్నాను అండి. లెంత్ ఎక్కువైనా పర్వాలేదు అనేసి ఇంకా ఎగ్జాక్ట్గా మీకు ఈ విధంగానే ఒకటే లెవెల్ అని అడ్డించు కుట్టొచ్చేలాగా ఒకటే లెవెల్ని కుట్టు అనేది లేదండి. మరీ వారకి వేసామనుకోండి క్లాత్ అనేది పిగిలిపోతాయి అనమాట. పిగిలిపోతే ఎలా కుట్టారనేసి మనల్ని అంటారు. సో అందుకోసం కొంచెం క్లాత్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు, ఒక అర్ధ ఇంచు ఉండేలాగా చూసుకొని కుట్టయితే వేసేసాను. ఇప్పుడు చూడండి రెండో హ్యాండ్ కూడా నేను ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసాను. ఈ విధంగా రెండు హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు సైడ్ ఫిట్టింగ్ అయితే చేసుకుందామండి. సో చూడండి ఈ విధంగా ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయింటింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు ఇట్లా సెంటర్కి ఇలా పెట్టేసుకొని ఒకసారి చూసుకోవాలన్నమాట ఎగ్జాక్ట్గా మనకు కరెక్ట్గా వచ్చేసిందా లేదా అనేసి. సో నాకైతే పర్ఫెక్ట్గా అయితే వచ్చేసిందండి. సో ఆల్రెడీ మనకు సంకలో తవలాగా ఆల్రెడీ కటింగ్ చేసేటప్పుడే మనం మార్కింగ్ చేసేసుకున్నాం కాబట్టి ఎక్కడ కానీ తప్పులేం జరగకుండా నీట్గా అయితే కుట్టేసుకున్నాము. ఇప్పుడు చూడండి సైడ్ ఫిట్టింగ్ అనేది చేస్తున్నాను. ఒక సైడ్ వచ్చేసి మామూలుగా బ్లౌజ్కి ఏ విధంగా టైట్ ఫిట్టింగ్ చేసుకుంటామో అదే విధంగానే చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడ దాకా ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది. ఇక్కడైతే ఒక కుట్టు అనేది వేస్తున్నాను. స్టార్టింగ్లో గట్టి కుట్టు అనేది వేసుకోండి, తర్వాత ఎండింగ్లో కూడా గట్టి కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు సంక అనేది కొలుచుకోండి. ఆల్తీ బ్లౌజ్ సంక అనేది మనకు కొలుచుకొని ఈ విధంగా నేను ఆల్రెడీ కటింగ్ చేసేటప్పుడే ఎగ్జాక్ట్గా అయితే చూసేసుకున్నాను. కానీ ఒకసారి మళ్ళీ ఆల్తీ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి ఆల్తీ బ్లౌజ్ సంక మనం కుట్టినటువంటి బ్లౌజ్కు సంక మ్యాచ్ అయ్యిందో లేదో ఒకసారి చూసుకొని ఆ సంక వరకు ఇలా ఈ విధంగా మార్క్ చేసుకొని స్ట్రైట్గా కుట్టయితే వేసేసేయండి. అలాగే నడుము కూడా ఈ విధంగా స్ట్రైట్గా అయితే కుట్టయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక మళ్ళీ తర్వాత ఒక 2 కుట్లు కానీ 3 కుట్లు కానీ ఎగస్ట్ అయితే వేసేసేయండి. ఇదైతే కనుక మామూలుగా బ్లౌజులకి ఏ విధంగా సైడ్ ఫిట్టింగ్ చేసుకుంటామో ఒక సైడ్ ఆ విధంగానే వేసుకుంటాము. రెండో సైడ్ మాత్రము మనము కొద్ది వరకు కుట్టనే వేసేసుకొని అంటే సంక దగ్గర కానుంచి కొద్దిగా కుట్టనే వేసేసుకొని ఉక్సుల పట్టి కజ్జపట్టి మాదిరిగా ఇప్పుడు ఏ విధంగా కుట్టుకుంటామో ఉక్సుల పట్టి కజ్జపట్టి ఏ విధంగా కుట్టుకుంటామో దాని లెక్కన కుట్టుకుంటాం. ఏమంటే ఎగస్ట్రా క్లాత్ ఏం తీసుకోకుండా దాన్ని బ్లౌజ్ పీస్ని ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటాం అనమాట. ఇప్పుడు మనం పంజాబ్ డ్రెస్లకు సైడ్ కట్స్ ఏ విధంగా పెట్టుకుంటామో దాని ప్రకారంగా కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఈ విధంగా మనకి ఇక్కడ స్టోన్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టు అనేది వేసేసేయండి. సో నేను ఒక 3 కుట్లు అనేది వేసేస్తున్నాను ఒక సైడు. సో ఇప్పుడు వచ్చేసి మనకు సైడ్ ఫిట్టింగ్ ఉక్సులు పట్టి కజ్జ పట్టి ఏ విధంగా కుట్టుకోవాలి అనేది కూడా చూపిస్తాను. ఒక సైడ్ అయితే కనుక మనకు బ్లౌజ్ ఏ విధంగా కుట్టానో ఆ విధంగానే బ్లౌజ్కి ఏ విధంగా మనం మార్కింగ్ చేసుకొని సైడ్ కుట్లు వేసుకుంటాము అదే విధంగానే సైడ్ కుట్లు అయితే వేసేసాను. ఈ విధంగా వేసేసిన తర్వాత ఇక్కడ మనకి ఎగస్ట్రా క్లాత్ ఉంది కదా, ఎగస్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువ లేకుండా 2 సమానంగా పెట్టేసుకొని కటింగ్ అనేది చేసుకోండి. సో చూడండి ఇప్పుడు వచ్చేసి రెండో చేయి అనమాట. రెండో చేయి ఒకసారి చూసుకోవాలన్నమాట లూజు. ఈ విధంగా లూజ్ అనేది చూసుకొని ఒకసారి చూడండి ఆల్తీ బ్లౌజ్ లూజ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. నేను చెక్ చేశాను ఈ విధంగా. ఇప్పుడు ఆల్తీ జాయి తీసుకొని ఈ విధంగా ఇట్లా చెక్ చేశాను. ఇక్కడ దాకా అయితే వచ్చిందనమాట. ఇక్కడ నుంచి మనకు బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ గట్టి కుట్టు అనేది వేసుకోండి. ఇక్కడ నుంచి గట్టి కుట్టు అనేది ఇట్లా వేసేసుకొని ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి మొత్తం వరకు కుట్టనే వేసుకోకూడదు. మనం సంక డౌన్ కిందికి ఒక 2 ఇంచుల వేని వదిలేసుకొని 2 ఇంచుల వరకు కుట్టేసుకొని అక్కడ రఫ్ ఇప్పుడు మనం పంజాబ్ డ్రెస్సులకు మామూలుగా సైడ్లకు కట్స్ పెట్టుకుంటాం కదా ఓపెన్, ఆ విధంగా కుట్టుకోవాలి అంతే అండి. సో ఈ విధంగా చూస్తున్నారు కదా. ఇక్కడ వచ్చేసి కరెంట్ అయితే పోయిందండి. నేను చెప్పాను కదా ఇది అర్జెంట్ బ్లౌజు కుడుతుండగానే కరెంట్ అయితే పోయింది. సో నా దగ్గర ఇంకొక మిషన్ ఉండటం వల్ల నేను ఇంక ఈ మిషన్ మీదకి వచ్చేసి కుట్టు అయితే వేస్తున్నాను. సో చూడండి ఇక్కడ వచ్చేసి ఒక 2 ఇంచుల మేని అంటే ఇక్కడ దాకా అయితే కుట్టు అనేది వేసేస్తున్నాను. 2 సమానంగా పెట్టేసుకొని ఇక్కడ దాకా కుట్టు అనేది వేసేసి ఇక్కడ మనం పంజాబ్ డ్రెస్సులకు ఏ విధంగా కట్స్ ఓపెన్ దగ్గర ఇట్లా రఫ్ దొక్కుంటామో ఆ విధంగా ఇట్లా రఫ్ దొక్కేసి మళ్ళీ రెండో కుట్టు అనేది అక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ నుంచి మనం 3వ కుట్టు అనేది ఈ విధంగా సేమ్ అండి. మనకు పంజాబ్ డ్రెస్సులకు ఏ విధంగా కట్స్ పెట్టుకుంటామో అదే విధంగానే కుట్టు అనేది వేసేసుకోవాలి.
ఈ విధంగా ఇట్లా కుట్టు అనేది వేసేసుకొని ఇక్కడ దాకా స్టాప్ అనేది చేసుకోవాలి. కిందికి సంఘకా నుంచి కిందికి 2 ఇంచులను ఉంచేసుకొని అక్కడ నుంచి మనము స్టాప్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 4 కుట్లు అనేవి వేసేస్తున్నాను అండి. సో ఈ అమ్మాయి అయితే చాలా సన్నగా ఉంది. నేను బట్ట అయితే ఎక్కువ పెట్టేశాను. ఫ్యూచర్లో లాగితే కుట్లు ఇప్పుకోవడం కోసం క్లాత్ అయితే ఉండాలనేసి అన్నారనమాట. సో అందుకోసం వచ్చేసి నేను క్లాత్ అయితే ఎక్కువనే పెట్టేశాను. సో ఎగస్ట్రా క్లాత్ అయితే కట్ చేస్తున్నాను అండి, మరీ ఎక్కువ లేకుండా. సో మళ్ళీ ఎక్కువ ఉన్నా కానీ ఒత్తుకపోతుంది అనమాట. అందుకోసం ఎగస్ట్రా అనేది ఇట్లా పెట్టేశాను. ఇప్పుడు చూడండి మనకు పంజాబ్ డ్రెస్కి ఏ విధంగా కుడతామో అదే విధంగానే ఇక్కడ ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని మనకు ఈ విధంగా ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసుకొని ఒక సైడ్ ఉక్సులు పెట్టుకుంటాము, ఒక సైడ్ దారంతో కాజాలు అనేవి కుట్టేసుకుంటాము. సో ఇక్కడ స్టార్టింగ్లో గట్టి కుట్టు అనేది వేసేసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఇట్లా మనం రఫ్ తొక్కి పెట్టుకున్నాం కదా, ఆ రఫ్ తొక్కి పెట్టుకున్న కాడి వరకు ఈ విధంగా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా ఇట్లా కుట్టు అనేది వేసేసి మళ్ళీ ఈ నుంచి మళ్ళీ ఇట్లా తిప్పేసుకోండి. ఇదే విధంగానే ఇటు సైడ్ది కూడా ఇదే విధంగానే కుట్టు అనేది వేసేసేయండి. మీరు జిబ్బుకైనా ఇదే మెథడ్ని ఫాలో అవ్వాలి, లేదు కాజా ఉక్సులు పెట్టేసుకుందామన్నా ఇదే విధంగానే కుట్టు అనేది వేసేసుకోవాలండి. జిబ్బు అయితే కనుక దీనికి జాయింటింగ్ చేసుకుంటాము, ఉక్సులు అయితే కనుక మన తర్వాత కుట్టుకోవాలన్నమాట. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్